ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీకు రైతులందరూ తెలిసేది ఏంటంటే నేను చాలామంది బయ్యర్స్ అడిగిన తెలివని వెరైటీలు అసలు పెట్టకండి. పెడితే దానికి మార్కెట్ ఎట్లుందో తెలుసుకునే పెట్టండి. మన కరీంనగర్లో వచ్చేస్తే రేటు బంగినపల్లి వచ్చేస్తే 60 65 72 77 టాప్ అంతే. 80 చాలా తక్కువనే అయింది. మన కవర్ గేట్ నేను కరీంనగర్ రాదు కాబట్టి 60 65 72 77 దాకా అయింది. అదే మనకు దశేరా వచ్చేస్తే 68 70 నుంచి 80 మధ్య నడుస్తుంది. 70 72 77 80 85 టాప్ 85 నడుస్తుంది. సో మీకు కరీంనగర్ పర్లేదు, ఇదే రేంజ్లో నడుస్తున్నాయి. ఫస్ట్ వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిన కోర్స్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అలా ఛానల్ రైతులందరూ కనెక్ట్ అయి ఉన్నారు. బయ్యర్స్ కానీ రైతులు కానీ కనెక్ట్ కావచ్చు. మన ఛానల్ లింక్ కూడా మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిజామాబాద్ అయితే మార్కెట్ అట్లే ఉంది. కావాలంటే నిజామాబాద్ వాళ్ళ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాం. మార్కెట్ వాళ్ళది ఆంధ్ర మార్కెట్ వాళ్ళది ఉంటుంది ఒకటి, అదొకటి నెంబర్ ఇవ్వమంటే ఇస్తాం. మీకు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు అడగండి. జస్ట్ నేను లాస్ట్ 2-3 టైమ్స్ చూసిన కాడికైతే అట్లే నడుస్తుంది. నెక్స్ట్ ఇంకా విజయవాడ ఆంధ్ర సైడ్ చాలా వరకు మార్కెట్ ఓపెన్ కాలేదు. ఖమ్మంలో కూడా సిచ్యువేషన్ అట్లే ఉంది, ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు. కొన్ని ఏప్రిల్ 15 నుంచి ఓపెన్ అవుతుండొచ్చు. ఇంకోటి మన ఇది మనం చూపించే ఇది మన మామిడికాయలు. ఇది ఏంటంటే ఇది హైదరాబాద్లో రేట్లు 50 మనకు ఇక్కడ చూపించినట్టు లేకుండా అక్కడ నార్మల్ 55 నుంచి 55 నుంచి 55 65 85 టాప్ 85 దగ్గరనే ఉంది. అంతకు మించి అయితే ఏది పోలేదు. ఒకసారి చూడండి, మంచి కవర్ కట్టింది కూడా 85 90 మించి అయితే ఏది పోలేదు. ఒకసారి చూడండి. సో మన మార్కెట్లో మన మాలెట్లు ఉంది, అది ఏ రేట్ పోయి చాయిస్తుందని మనకు ఐడియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పిక్క కట్టిన కాయలు ఎవ్వరు ఉంచకండి, చాలా వరకు తెంపేయండి. ఇప్పటికీ మంచి రేట్లే ఉన్నాయి. అది కేసరి అయినా, బంగినపల్లి అయినా, దశేర్ అయినా, ఆల్ఫాన్సో అపస్ రత్నగిరి 3 ఒకటే. ఇవన్నిట్లలో ఏదైనా సరే మిస్ కాకుండా ఇప్పటికైతే తెంపేయండి. తోతాపూర్ ఒకటి రేట్ చాలా డౌనే ఉంది. మనకు 10-20 కూడా 10-20 రూపాయలు కూడా నడుస్తుంది. టాప్ మనకు మంచిగా కవర్ గట్లే మాత్రమే ఒక 50 రూపీస్ దాకా పోయే ఛాయిస్ ఉంది. అంతకు మించి అయితే ఎక్కడ పోవట్లేదు మనకు. ఇంకా మల్లిక వాళ్ళు కూడా 50-60 మనకి ఇది రేట్ డౌన్ అయింది. 50 నిన్న 60 రూపీ 60 ఉన్నది కాస్త 50 రూపాయలు అయింది. ఇంకోటి చిన్న రసాలు పెద్ద రసాలు ఇవి కూడా రేటు మనకు నిన్న 100 రూపాయలు 100 రూపీస్ ఉండే, ఇవాళ మనకు 80 రూపీస్కి వచ్చింది టాపు. పెద్ద రసాలు, చిన్న రసాలు మనకు ఆ 60కి వచ్చేసింది, 40-60 మధ్య వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వన్ సువర్ణ రేఖ వచ్చేస్తే ఇది 150 రూపీస్ కేజీ పోతుంది మనకు టాప్. ఇలా బెస్ట్ రేటు ఇదైతే కొంచెం బెటర్గా ఉంది, ఇంకేం తగ్గలేదు. లాల్బాగ్ మనం చెప్పినాం 45-65 రూపీస్ నడుస్తుంది. అదే సింధూర వెరైటీ వరంగల్లో కూడా ఇదే రేట్ నడుస్తుంది. ఒక 60 నుంచి 75 అంతే, 60-75 మధ్య నడుస్తుంది. మా వరంగల్ జర మాల్ తక్కువనే వస్తుంది. వాళ్ళ నెంబర్ కావాలంటే నేను కాంటాక్ట్లో ఇస్తున్నా. చాలామందికి మెసేజ్లో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి మన మార్నింగ్ వీడియోలో కూడా చూడండి. ఇంకేమైనా కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే మనం ఏప్రిల్ 1 నుంచి 7 వరకు పెట్టిన వీడియోలో చాలా వరకు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అవి పెట్టినాము, ఒకసారి చూడండి. కొన్ని కొత్త వెరైటీలు ఆడుతున్నారు, చాలా వరకు మనకు ఇంకా మార్కెట్లోకి రావట్లేదు కానీ నేను చెప్పలేకపోతున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. ఖమ్మంలో 20 టన్నుల బంగినపల్లి వెరైటీ మన తోట రెడీగా ఉందట. బయ్యర్స్ కావాలంటుండ్రు అతను. మీరు ఏమన్నా ఖమ్మం దగ్గరలో ఉన్న బయ్యర్స్ ఉంటే మీరు ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ కానీ మన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి అలా అడగండి. నేను వాళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ నెంబర్ ఇస్తాను. వాళ్ళతో డైరెక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. చాలా వరకు రైతులు ఏమంటున్నారంటే ఖమ్మంలో మార్కెట్ ఉందా మీకు హైదరాబాద్ దేవస్థ అంటున్నారు. నాకు తెలిసి ఖమ్మంలో మార్కెట్ అయితే లేదు, ఉన్నది చిన్న మార్కెట్లే ఉన్నాయి. ఇక్కడ తక్కువ సేల్ పోతున్నాయి అని చెప్పలేదు. సతీష్ రెడ్డి అనుకుంటా అతను చెప్పిండు. సో నేను చెప్పేది ఏంటంటే ఖమ్మంలో మార్కెట్ లేదు. బయ్యర్స్ నెంబర్స్ కావాలంటే నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు నిజామాబాద్లో రేట్ ఎట్లుందని అడిగారు. నిజామాబాద్లో రేట్ వచ్చేస్తే నేను ఆంధ్ర ఫ్రూట్ కంపెనీలో అడిగిన 60 నుంచి 70 మధ్య నడుస్తుంది అన్నాడు. 60-70 రూపీస్. బంగినపల్లి అదే రేటు, దశేరి కూడా అదే రేట్ అన్నారు. మార్కెట్ ఓపెన్ అయ్యి కూడా 15 డేస్ అయింది అన్నారు. కాకపోతే ఎందుకో నాకు రేట్లు అయితే తక్కువనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. టాప్ రేటు 80 దాకా పోవాల్సింది, దశేరి అయినా బంగినపల్లి అయినా. ఒక 10 రూపీస్ అయితే తక్కువనే ఉన్నట్టు అనిపించినాయి. చూడండి మరి ఇంకా నిజామాబాద్లో ఇంకేమైనా వేరే మార్కెట్లు ఉంటే కూడా ఒకసారి కనుక్కోండి. దాని తగ్గట్టు అక్కడ కానీ మీ దగ్గరలో ఇంకా వేరే ఎక్కడ కరీంనగర్ వద్ద లాంగ్ ఎంత ఉందో కూడా చూసి తెలుసుకోండి. ఈ హైదరాబాదు బాటసింగర మార్కెట్లో కూడా మనం అనుకున్నంత టాప్ రేట్ అయితే లేదని చెప్పారు. నేను ఇప్పుడు మనం వీడియోలో తీసిన కూడా ఇందులో కూడా
కవర్ కట్టినవి కూడా 90-100 రూపీస్ లోపే పోతున్నాయి అని చెప్పారు. సో మనం వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నమ్మకుండా మనం ఒకసారి ఆ నెంబర్స్ కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు మనకు రేట్ ఎట్లుందని తెలుసుకొని, లేకపోతే ఒకసారి మీరే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి చూడండి ఏ కాయ ఎట్లా పోతుందో ఒక ఐడియా వస్తుంది మనకు కూడా. ఎంత రేటు పడుతుంది మన కాయ ఇప్పుడు తెంపనీకి రెడీగా ఉన్నప్పుడు వెళ్ళండి. అది ముందే అనుకుంటే మళ్ళీ అప్పటికిప్పటికి రేట్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక వారం 10 రోజుల్లో తెంపేది ఉండగా మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి విజిట్ చేయండి. లేకపోతే అప్పుడు కానీ వాళ్ళని అడిగితే ఒక క్లారిటీ ఆన్సర్ ఇస్తారు. అప్పుడు మనకు అవగాహన వస్తుంది మన ఇంత రేటు పోయే ఛాయిస్ ఉందని. సో ముందే మాత్రం మనది ఇంత మనకు టాపు 130 పోతుంది, 130 రూపాయలు పోతుంది అన్న 100 రూపాయలు పోతుంది అన్న ఐడియాలో లేకుండా మన కాయలు అక్కడ ఏ రేట్లో పోతున్నాయో చూసుకుంటే మనకు ఐడియా. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీకు రైతులందరికీ తెలిసేది ఏంటంటే, నేను చాలామంది బయ్యర్స్ అడిగిన తెలియని వెరైటీలు అసలు పెట్టకండి. పెడితే దానికి మార్కెట్ ఎట్లుందో తెలుసుకునే పెట్టండి. కొత్తగా వెరైటీ తీసుకొస్తే మాత్రం దాన్ని ఒకటి నేను చెప్పినట్టే 1-2 చెట్లు మన మందం చేసుకోరకు ఇట్లా ఇంటి మందం పెట్టుకుంటే ఏం కాదు, కానీ తోట అంతా పెడితే మాత్రం అది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. నేను పర్టికులర్ పేర్లు అని చెప్తాను. సంతూరా, మాల్గోవా, కొన్ని వాటికి ఏంటంటే వాటికి ఉండే దగ్గర డిమాండ్ ఉంటుంది, మన దగ్గర మాత్రం కొన్ని వెరైటీలు ఏంటంటే మీరు ముందు తెలుసుకోండి దీనికి మార్కెట్ ఎట్లుంది, మార్కెట్లోకి వస్తున్నాయా లేవా, దాన్ని బట్టే దాన్ని బట్టే చెట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకోటి కొన్ని తక్కువ రేట్లు ఉన్న వాటిని కూడా అసలు దాన్ని చూడండి. మనకి ఇది కాస్తాయి కానీ రేట్ ఎందుకు ఉండట్లేదు, ఇది మనకు కాదు. ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుంది, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, అటువంటి వెరైటీలు పెట్టే ప్రయత్నం చేయండి. ముందే మనం తోటంతా పెట్టినా కూడా దానికి ఎక్కువ చెట్టు పెట్టినా కూడా సేల్ తక్కువ ఉంటే అది లాస్ అయిపోతుంది. కొన్ని తక్కువ కానీ కొన్ని చిన్న చిన్న కాయలు ఉండేవి కానీ కొన్ని మనకు బాగానే ఉంటుంది. మనం ఇండివిజువల్గా అమ్ముకుంటే 100, 200, 300, 1000 రూపాయల దగ్గర కూడా పోతాయి. కాకపోతే మార్కెట్ మాత్రం చాలా డౌన్ ఉంటుంది. కొన్ని అవి ఏవో తెలుసుకొని పెట్టండి. ఇప్పుడు పర్టికులర్ నేను చెప్పేది ఏంటంటే బంగినపల్లి, కేసరి, హిమాయతు, దశేరి, ఆల్ఫాన్సో ఇవి మనకు ఓకే, ఇవి బాగానే పోతాయి. ఇంకా మిగిలిన వెరైటీలు ఆల్మోస్ట్ అన్నీ నేను చెప్పని చాలా వరకు అందులో వాటి రేట్ ఎట్లుంటుందని మనం డిసైడ్ చేయలేం. మార్కెట్లో కూడా చాలా తక్కువ వస్తుంటాయి. సో అవి మనం తెలుసుకొనే దీనికి మార్కెట్ ఎట్లుందనే దాని రకంగానే పెట్టుకునే ప్రయత్నం చేయండి. మళ్ళా చాలామంది అడుగుతుంటే బయ్యర్సు, ఫార్మర్స్ కూడా అడుగుతారు. మీరు క్లారిటీగా అడగండి. మీకు బయ్యర్స్ కావన్నా లేకపోతే మీరే ఫార్మర్ అని చెప్తేనే మేము ఇంకొకరికొకరికని చెప్పే ప్రయత్నం. ఇంకోసారి నాకు కొంచెం ఎక్కువ మెసేజ్ వచ్చినప్పుడు నేను కొంచెం స్కిప్ చేసే ఛాయిస్ ఉంటుంది. సరే మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేసే ప్రయత్నం చేయండి. నాకు రీసెంట్గా అట్లే ఖమ్మం వ్యక్తి ఒకతను అట్లా పెట్టి నేను చూడలేదు, మళ్ళీ చూసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది. వాట్సాప్లో మన వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అయ్యి అడిగితే ఒక క్లారిటీ వస్తుంది. అలా వాళ్ళు బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా అవుతుంది. ఒకసారి చూడండి మన ఛానల్లో ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అందులో ఆ మెసేజ్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. నకిరేకల్ దగ్గర 10 టన్నుల కేసరి ఉంది, ఇంకా ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఒకసారి హిమాయత్ కేసరి కూడా ఉంది, కేసరి బంగినపల్లి కూడా ఉంది. ఒకసారి మీరు నకిరేకల్ దగ్గర వాళ్ళు ఎవరైనా బయ్యర్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, నేను వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో సుందరి వచ్చేస్తే మనకు 150 రూపీస్ ఆ కేజీ పోతుంది, 150 రూపాయల కిలో. అదే మనకు రసాలు వచ్చేస్తే 40 నుంచి 80 రూపాయలు, అంటే 40 to 80 రూపీస్ రసాలు. అది మనకు క్వాలిటీని బట్టి ఉంటుంది. దశేరి వచ్చేస్తే మనకు 60 to 80 రూపీస్ మధ్య, 80 to 125 రూపీస్ మధ్య నడుతుంది. 80 నుంచి 125 రూపాయలు మంచి క్వాలిటీ ఉంటే. మనకు కేసరి వచ్చేస్తే ఇది 60 నుంచి 100 మధ్య నడుస్తుంది. ఇది లో క్వాలిటీ, మరి టాప్ అనేవన్నీ కవర్ కట్టింది ఏం కాదు, నార్మల్గా ఉంటే. ఇది మనకు ఎంజలాల్ మార్కెట్లో. నెక్స్ట్ హిమాయత్ 60 to 100, 60 నుంచి 100 మధ్య కేసరి. ఇది లో గ్రేడే, మనకు టాప్ అయితే ఇంత పడది. ఇంకో టాప్ ఉంటే ఇంకా మంచిగా ఉంటే 120, 130 దాకా కూడా పోతుంది. 120 నుంచి 130 దాకా పోతుంది కేసరి అయితే. బంగినపల్లి వచ్చేస్తే మనకు 40 నుంచి 80, 90, లాస్ట్ టాప్ 100. బంగినపల్లి రేట్ అయితే ఇలా డౌనే ఉంది. 40 to 100 రూపీస్ మధ్యనే ఉంది బంగినపల్లి ఇవాళ. ఇంకోటి మనకు హిమాయత్ మాత్రం టాప్లో ఉంది. హిమాయత్ 150 నుంచి 250 దాకా పోతుంది. అంటే 150 నుంచి 250, 150 నుంచి 250 మధ్య పోతుంది హిమాయత్. మనకు దశేరి అయిపోయింది. కేసరి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా అనుకుంటున్నా, ఇంకేమన్నా ఉన్నాయా. ఆల్ఫాన్సో వచ్చేస్తే మనకు ఈరోజు మార్కెట్కి వచ్చింది. మనకు ఇవాళ మనకు 13th 4 ఏప్రిల్ 13 ఇవాళ మనకు 120 నుంచి 140 మధ్య రూపీస్ మధ్య పోతుంది. 120 నుంచి 140 మధ్య పోతుంది ఆల్ఫాన్సో రేటు ఇవాళ. ఇంకోటి సుందరి 75 రూపీస్, 75 to 100 అంతే. సుందరి 75 నుంచి సుందరి
మహారాష్ట్ర వచ్చేస్తే బాదామి మనకు 75 రూపాయల కిలో అవుతుంది. 75 నుంచి 90, 70 టు 90 మధ్య నడుస్తుంది. 70 నుంచి 90 లాస్ట్. అదే దశేరి మాత్రం 80 నుంచి 120, 125 నడుస్తుంది. ఇది మహారాష్ట్రలో నాందేడ్లో. 80 నుంచి 125, 80 టు 120, 125 మధ్య నడుస్తుంది. కేసరి 100 టు 150 మధ్య నడుస్తుంది. కేసరి నార్త్ సైడ్ వేరే లుక్ ఉంటుంది, మన సైడ్ వేరే లుక్ ఉంటుంది. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అది టాప్ లుక్ ఉంటుంది. సో 150, 175 దాకా పోతుంది. హిమాయత్ మనకు మహారాష్ట్రలో వచ్చేస్తే 160 నుంచి 260, 300 దాకా నడుస్తుంది. టాప్ అంటే 300 కూడా నడుస్తుంది. అది మనకు మంచి క్వాలిటీ ఉంటే, కవర్ కట్టింది ఉంటే మాత్రం టాప్ 300 దాకా పోతుంది. ఒకసారి చూడండి, మన దగ్గర మంచి మాల్ ఉంటే ఇప్పుడు పిక్క కట్టింది ఉంటే తీసుకురండి. ఇప్పటికీ బాగానే ఉంది. ఒక బంగినపల్లి రేటు తగ్గింది, రసాలు రేటు కూడా తగ్గింది. కేసరి రేటు కొంచెం నాకు డౌనే అనిపించింది. దశేరి మాత్రం రేటు ఇలా పెరిగినట్టుంది. ఇంకోటి రసాలు డౌనే ఉంది. మల్లిక వచ్చేస్తే రేట్ డౌన్ అయింది, 50 రూపాయలు అంతే. లాస్ట్ నిన్న 50 to 60 ఉండే, ఇలా 45 నుంచి 55 ఆ మధ్యలో నడుస్తుంది. 45 to 55 దశేరి. మల్లిక తోతాపురి రేట్ ఏం ఇంక్రీజ్ కాలేదు, అదే 10 రూపీస్ నుంచి మనకు 50, మ్యాక్సిమం 50 to 55 మధ్యన ఉంది. మన టాప్ క్వాలిటీ అయితే 55, మనకు 10-20 రూపీస్ కూడా పడుతుంది. తోతాపూర్ మాత్రం రేట్ బాగాలేదు, మంచి పిక్క కట్టింది, మంచిగా ఉంటే ఒక 30-40 పడుతుంది. టాప్ క్వాలిటీ ఉంటే మనకు 55, అదే లాస్ట్. ఇది మనకి చెప్పేది. వరంగల్లో మనకు బంగినపల్లి వచ్చేస్తే 60 to 80 రూపీస్ మధ్య నడుస్తుంది, 60 నుంచి 80 మధ్య. చాలామంది నిజామాబాద్ మార్కెట్ అడిగారు. నిజామాబాద్లో మనకు 60 నుంచి 70 మధ్య నడుస్తుంది బంగినపల్లి. 60 to 70 రూపీసు. దశేరి కూడా సేమ్ ఇదే రేట్ అని చెప్పారు. వాళ్ళు ఎందుకో కొంచెం నార్మల్గా చెప్పేసారు. మనకు ఎగ్జాక్ట్లీ అడిగిపోతే ఒక ఐడియా వస్తుంది. మనం అడిగిన ప్రకారం అయితే వాళ్ళు 60 to 70 రూపీస్ చెప్పారు. 60 నుంచి 70 రూపాయలు రెండు సేమ్ రేట్ అన్నారు. కాబట్టి దశేరి ఒక 10 రూపీస్ ఎక్కువ ఉండొచ్చు నా అంచనా. ఇది మనకు నిజామాబాద్ రేటు. ఖమ్మం జరుగుతున్నారు. ఖమ్మంది ఇంకా నాకు తెలిసి చాలా వరకు మార్కెట్లు ఓపెన్ కాలేదు. నేను ఎవరికన్నా కావాలంటే బయ్యర్స్ నెంబర్స్ మాత్రం కాంటాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు వాళ్ళతో